హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అందరు చూస్తూనే ఉన్నారు. తెలంగాణలో ఫలితాలు ఒక్కొక్క నియోజకవర్గంలో ఫలితాలు వెలువడుతున్నాయి. అనుకున్నదే అయింది. అన్ని ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి బీఆర్ఎస్ని ఓడిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. అదే జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం వీటిపై విశ్లేషించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్న డాక్టర్ అరుణ్ కుమార్, బీసీల ఆశాజ్యోతి, పేద వర్గాలకు అండగా ఉండే నాయకుడు, ఒక విద్యార్థి నాయకుడు. మనతో పాటు యాంకర్ నవ్య కూడా జాయిన్ అయ్యారు. హాయ్ అండి నవ్య గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. హాయ్ సార్. నమస్తే సార్ చెప్పండి సార్, ఈ ఫలితాలు ఒక్కొక్కటి వెలువడుతుంటే యాక్చువల్గా బీఆర్ఎస్ని అంటే 2 సార్లు గెలిచిన బీఆర్ఎస్ని ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ ఉందని చెప్పారు. యాక్చువల్గా కేసీఆర్ గారు కూడా హ్యాట్రిక్ సాధిస్తాం, ఎట్టు తిరిగి మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామన్నారు. కాకపోతే ఈ ఫలితాలని చూస్తుంటే అటు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇవాళ మనం చూస్తే దేశవ్యాప్తంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం, తెలంగాణ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అక్కడ అంతా కూడా నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశంలో బీజేపీ స్వీప్ ఉంది. ఇప్పుడు మనం రిజల్ట్ చూస్తుంటే సర్వేలకు అతీతంగా చాలా సర్వేలు ఏం చెప్పినాయంటే రాజస్థాన్లో హంగ్ రావచ్చు అని చెప్పినాయి. కొన్ని సర్వేలు అయితే రాజస్థాన్లో కాంగ్రెస్ లీడ్ రావచ్చు అని చెప్పింది. మహిళా ఓటర్లకు పెట్టిన పథకాల వల్ల అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ రావచ్చు అని చెప్పింది. అయితే ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి దాని ప్రభావం మాత్రం దక్షిణ భారతదేశం పైన లేదు. ఉత్తర భారతదేశం ఉన్న గాలి ఏదైతే ఉందో అంటే ఇక్కడ బీజేపీకి 20 సీట్లు వస్తాయని చెప్పిండ్రు. గతంలో కర్ణాటకలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది అంటుండ్రు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే నరేంద్ర మోడీ గారి ప్రభావం దక్షిణ భారతదేశం పైన చాలా తక్కువ ఉందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ బైపోలర్ ఫైట్ జరుగుతుందన్నమాట. హెవీ పోలరైజేషన్ జరిగింది, అంటే క్యాండిడేట్ టు క్యాండిడేట్ పోలరైజేషన్ జరిగింది. తెలంగాణకు వచ్చేసరికి మన 2014లో గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవడం వల్ల ఈ కాంటెస్ట్ చాలా హోరాహోరీ కాంటెస్ట్గా మారిపోయింది అనమాట. అంటే రెండోసారి కూడా గెలిచారు కదా సార్ 2014. మనం చూసుకుంటే నియోజకవర్గంలో అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉందనుకోవచ్చా, లేకపోతే కేసీఆర్ మీద వ్యతిరేకత ఉందనుకోవచ్చా? ఎక్కడ మైనస్ అయింది అనుకోవచ్చు ప్రధానంగా? అంటే కాంగ్రెస్ పార్టీ యునైట్ అవ్వడం ఈసారి టీఆర్ఎస్కి మైనస్ అయింది. పోయినసారి కాంగ్రెస్ పార్టీలో యూనిటీ లేదు, ఫ్యాక్షన్స్ ఉండడం వల్ల ఫ్యాక్షనలిజం. ఈరోజు మనం రాజస్థాన్లో చూస్తే అక్కడ ఫ్యాక్షనలిజం వల్ల కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోతుంది, బీజేపీ అక్కడ లీడ్ తీసుకుంటుంది. కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీ యునైట్ అవ్వడం వల్ల బీఆర్ఎస్ని ఎదుర్కోగలుగుతుందని నేను అంచనా వేస్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఎవరైతే ముఖ్య నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, లేకపోతే బట్టి విక్రమార్క కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కలిసి యునైటెడ్గా పనిచేయడం వల్లనే తెలంగాణలో ఈ రిజల్ట్ వచ్చింది అని అనుకుంటున్నారు. అవును, పోయినసారి ప్రతి ఒక్కరు కూడా నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అనేసరికి వీళ్ళ మధ్య ఉన్న గ్యాప్ని కేసీఆర్ ఎక్స్ప్లాయిట్ చేయడం జరిగింది. కేసీఆర్ ఇక్కడ సింగిల్ సీఎం ఫేసు. కేసీఆర్ పెట్టిన పథకాలకి ఆ టైంలో జనాలు రైతు బంధు అట్లాంటి పెన్షన్ అట్లాంటి పథకాలకు కొంత ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలు ఉన్న డిస్యూనిటీ దాన్ని కేసీఆర్ క్యాచ్ చేసుకోవడం జరిగింది. ఈసారి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఐక్యంగా పనిచేస్తున్నారు. వాళ్ళ స్ట్రాటజిస్ట్ని వాడింది సార్ కాంగ్రెస్ పార్టీ. పోయినసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి చీఫ్ ఉన్నప్పుడు వాళ్ళు సునీల్ కన్గోలు లాంటి స్ట్రాటజిస్ట్ని వాడలేరనమాట. పోయినసారి కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. పోయినసారి చాలా సర్వేలు హంగ్ అసెంబ్లీని చూపించినాయి, తీవ్ర వ్యతిరేకత ఉంది పోయినసారి కూడా బీఆర్ఎస్ పైన. ఎవరు కూడా బీఆర్ఎస్ 88 స్థానం వస్తుందని ఊహించలేరు. కానీ గ్రౌండ్లో ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ పోయినసారి ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ దాన్ని ఓటు రూపంలో మార్చలేకపోయింది. ఈసారి స్ట్రాటజిస్ట్ని వాడింది. సునీల్ కన్గోల్ అని ఎవరో కర్ణాటకలో ఉన్నాయని తీసుకొచ్చిండ్రు. అంటే ఈ ప్రశాంత్ కిషోర్ ఎట్లయితే పనిచేస్తాడో అట్లాంటి నేను తీసుకొచ్చి ఈ సోషల్ మీడియా ఛానల్స్ అన్ని కూడా వాళ్ళు బై చేయడం జరిగింది అనమాట. ఫస్ట్ స్ట్రాటజీ వాళ్ళది. వాళ్ళ గెలుపు కారణం ఏంటిదంటే ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే వాళ్ళు స్పాన్సర్ చేసారు. ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి స్పీచెస్, కాంగ్రెస్ వాళ్ళ స్పీచెస్, కొంతమంది ప్రైవేట్ యూట్యూబర్స్ ఉంటారు, డిజిటల్ ప్రమోషన్ యూట్యూబర్స్. వాళ్ళతో ఒక్కొక్క అంశం, నిరుద్యోగ సమస్య పైన ఒక్క యూట్యూబర్ స్పీచ్ చేయడం. ఇప్పుడు మనం బరెలక్కను చూస్తున్నాం, కొల్లాపూర్లో ప్రత్యేకంగా నిరుద్యోగం గురించి మాట్లాడుతుంది. ఇట్లాంటి ఎజెండాస్ ని ఎత్తి చూపగలిగింది ఈసారి. పోయినసారి చూపించలేకపోయారు. నిరుద్యోగ సమస్య ఉన్నా కూడా పోయినసారి ఇట్లాంటి ఎజెండాల్ని సక్సెస్ఫుల్ గా చూపించకపోవడం పోయేసరికి ఆ యాంటీ ఇన్కంబెన్సీ వేవ్ ఓటుగా మలచలేకపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా నేను వస్తుంటే టీ తాగడానికి నేను దిగినాయి, శంకర్పల్లి దిగితే ఓల్డ్ ఏజ్ అంటే ముసలి తాతలు కూడా బరెలక్క గురించి చర్చిస్తారు. ముసలి తాతలు కూడా అంటే ఆ స్థాయిలో
గ్రౌండ్కి తీసుకుపోయినారు. వాళ్ళు ఏం ఆలోచిస్తారు? వాళ్ళు పింఛన్ వచ్చిందా లేదా అని ఆలోచిస్తారు, కానీ వాళ్ళు నిరుద్యోగత గురించి మాట్లాడుతారు ఫస్ట్ టైం. బర్రెలక్క ఎందుకు పోటీ చేసింది, ఏంటిది సో మీరు బర్రెలక్క విషయానికి వస్తే యాక్చువల్ సోషల్ మీడియాలో చాలా హవా వచ్చేసింది బర్రెలక్క మీద, అందరూ గెలుస్తారు అనుకున్నారు. కాకపోతే చాలా వెనుకొంజలో ఉందన్నమాట. యాక్చువల్ 1000 ఓట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. జూపల్లి కృష్ణారావు గారు యాక్చువల్ 10,000 ఓట్లు మెజారిటీతో ఉన్నారు బర్రెలక్క పైన. యాక్చువల్గా అంటే ఈ సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ఒక్కటి మనం నమ్మే పరిస్థితి లేదంటారా ఇప్పుడు? అంటే మీరే చెప్పారు కదా ఇప్పుడు బర్రెలక్క మీద ప్రతి ఒక్క ఊర్లో మాట్లాడుకుంటున్నారని. అంటే మాట్లాడుకోటి వరకే పరిమితమా, లేకపోతే ఒకవేళ సోషల్ మీడియాలో లేకపోతే ఓట్లు ఎందుకు పడలేదు అంటారు? అంటే ఇక్కడ రెండు ఉంటాయి. ఇక్కడ ఏంటిదంటే బర్రెలక్క అనేట ఆమె నిరుద్యోగుల ఘోష, నిరుద్యోగుల వాళ్ళ ఆశయాల్ని ప్రతిబింబిస్తుంది. ఓకే, ఆమెను చూస్తుండ్రు తప్ప పవన్ కళ్యాణ్ ఎట్లయితే స్వాగతిస్తారో, స్పీచ్లు లక్షలాది మంది వస్తారో, ఓటు వచ్చేసరికి పవన్ కళ్యాణ్కి ఎట్లయితే ఏరో బర్రెలక్క కూడా ఓటింగ్ వచ్చేసరికి వాళ్ళు ఏట్లేరు. ఆమె స్పీచ్లకి 1000 మంది వస్తున్నారు, వింటుర్రు, యూట్యూబ్లో లక్షల మంది చూస్తుండ్రు. కానీ ఓట్ బ్యాంక్ వచ్చేసరికి ఇప్పుడు కొల్లాపూర్ ఏదైతే ఉందో ఓటుగా మలచట్లేరు. వాళ్ళు కాంగ్రెస్కి ఇస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ అయితే ఉద్యోగాలు ఇస్తుంది. బర్రెలక్క ఏమంటుంది? నిరుద్యోగ సమస్య ఉందంటుంది తెలంగాణలో. కానీ బర్రెలక్క రేపు అధికారంలోకి రాదు కదా. బర్రెలక్క రేపు అధికారంలోకి రాదు కాబట్టి కాంగ్రెస్కి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆమె మద్దతుదారులు అంటే ఆమెకు సపోర్టర్స్, అంటే ఓటర్స్ కాదు సపోర్టర్స్, ఆమెకు అండగా నిలిచిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ గుద్దుతురు ఓట్స్. ఎందుకంటే అధికారంలోకి వస్తేనే ఉద్యోగాలు వస్తాయి కాబట్టి అట్లా ఆలోచించి వాళ్ళు అట్లా కాంగ్రెస్కి కొల్లాపూర్లో మనం చూస్తే కాంగ్రెస్కి ఈరోజు లీడ్ ఉంది. ఈరోజు సార్ కాంగ్రెస్ పైన వస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డికి చూసి ఓట్లు వేసినట్ట ప్రజలు, లేకపోతే లోకల్ లీడర్స్ అంటే 6 హామీలను చూసి అంటే లేదు. మనం ఒకసారి అనలైజ్ చేస్తే యాక్చువల్గా తెలంగాణలో బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ మెయిన్ ప్రతిపక్ష వాయిస్గా తయారైంది. ఓకే, ఒక 1 year బ్యాక్ బండి సంజయ్ నాయకత్వంలో దుబ్బాక ఎన్నికల్లో మీరు అది చూసిండ్రు. దుబ్బాక ఎన్నికల్లో రఘునందన్ రావు గెలిచిండు. తర్వాత ఈటెల రాజేందర్ టీఆర్ఎస్లో ఎప్పుడైతే ముసలం మొదలైందో, ఈటెల రాజేందర్ గారు ఎప్పుడైతే చీలిపోయిందో టీఆర్ఎస్కి మొదటి దెబ్బ అక్కడ పడ్డది. యూనిటీ ఉన్న పార్టీ అది, ఒక యూనిటీ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీలో అయిపోయింది. గురు శిష్యులు ఇద్దరు ఫైట్కి పోయినారు అక్కడ. గతంలో కాంగ్రెస్ పార్టీలు ఎట్లయితే కొట్టుకున్నారో అందరూ, దీన్ని బీజేపీ క్యాచ్ చేసుకుంది ఇనిషియల్గా. తర్వాత ఈటెల వచ్చినప్పుడు బై ఎలక్షన్లో ఒక వేవ్ జనరేట్ అయింది. ఏది? బీజేపీ వేవ్ జనరేట్ అయింది ఈటెల విజయంతో. అనూహ్యమైన అంటే కేసీఆర్ మొత్తం ఎమ్మెల్యేని మోహరించి, హుజురాబాద్లో ఎమ్మెల్యేని మోహరించి 100 కోట్ల అభివృద్ధికి 100 కోట్లు జనానికి వంచినా కూడా సైలెంట్ వేవ్ గుద్దేసి ఈటెల విజయంతో ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడ్డది. బీజేపీ రేపు మన వాయిస్ అవుతుందా అని. కానీ కర్ణాటక రిజల్ట్ తర్వాత, కర్ణాటకలో కాంగ్రెస్ ఎప్పుడైతే గెలిచిందో, కర్ణాటక రిజల్ట్ తర్వాత గాలి అన్నది ఇక్కడికి తిరిగింది. ఒకవేళ కర్ణాటకలో కాంగ్రెస్ ఓడిపోతే ఈరోజు రేవంత్ రెడ్డి బీజేపీకి పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రేవంత్ రెడ్డి గారు బీజేపీకి వెళ్ళిపోయినా, ఇప్పుడున్న కాంగ్రెస్ లీడర్లంతా బీజేపీకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లే. ఆ టైంలో మీరు న్యూస్ అబ్జర్వ్ చేస్తే పొంగులేటి రెడీగా ఉన్నాడు, న్యూట్రల్గా ఉన్నాడు పొంగులేటి. కర్ణాటక రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంది పొంగులేటి. ఆ రోజు కర్ణాటకలో ఎవరు గెలిస్తే అటు పోదామని వెయిట్ చేస్తుంది. పొంగులేటి ఒక స్పాన్సర్. ఖమ్మం మొత్తం ఈరోజు మనం రిజల్ట్ చూస్తే క్లీన్ స్వీప్ ఉంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక బడా కాంట్రాక్టరు, జిల్లా మొత్తం స్పాన్సర్ చేస్తుండు, గెలుపు బాధ్యత తీసుకున్న నాయకుడు ఖమ్మంలో. ఆ రోజు పొంగులేటి ఒకవేళ బీజేపీ గెలిచింటే బీజేపీలోకి వెళ్ళిపోయేవాడు. ఈరోజు రిజల్ట్ వేరే ఉంది. కర్ణాటక రిజల్ట్ బట్టి కేసీఆర్ని ఓడగొట్టడానికి అన్ని శక్తులు ఐక్యం కావాలన్న ఒక ఉద్దేశంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే ఆయన బీఆర్ఎస్ నాయకుడే. ఈరోజు బీఆర్ఎస్ ఓడించేది కొత్త శక్తులు ఏం కాదు, బీఆర్ఎస్ శక్తులే ఓడిస్తున్నాయి. అదొకటి మనం గమనించాలి. కాంగ్రెస్ పార్టీలో చేరి పొంగులేటి కావచ్చు, జూపల్లి కావచ్చు, ఈరోజు బీఆర్ఎస్ని యాంటీగా ఉన్న శక్తులు, కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్న శక్తులు మొత్తం బీఆర్ఎస్ శక్తులే ఓడగొడుతున్నాయి తప్ప ఏదో గ్రౌండ్లో ప్రజల కోపము ప్రభుత్వం మార్పు జరుపుతుంది తప్ప నాయకులు మాత్రం వాళ్ళే కొనసాగుతున్నారు అంతే. ఓకే, ఇప్పుడు మనం నల్గొండ మునుగోడులో చూసుకుంటే ఉప ఎన్నిక వచ్చింది. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారి మరీ ఉప ఎన్నిక తెచ్చింది. ఆ తర్వాత చూస్తే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరినాక అతనే లీడ్లో కూడా. అంటే ప్రజల మైండ్ సెట్ ఎట్లా చూడాలంటారు సార్? అంటే నల్గొండ బెల్ట్ మొత్తం కూడా అది కాంగ్రెస్ బెల్ట్. పైగా ఒక సామాజిక వర్గం ఆధిపత్యం ఉంటుంది అక్కడ. మనం గతంలో చూస్తే కూడా సాంబశివుడు లాంటి నాయకులు అక్కడ ట్రై చేసిండ్రు. అంటే ఒక బీసీ నాయకత్వం తీసుకొద్దాము అని ట్రై చేసి ఫెయిల్ అవ్వడం జరిగింది నల్గొండలో మొత్తం. అక్కడ సాంబశివుడు భువనగిరి నుండి పోటీ చేయాలన్న ఆలోచనలు అవన్నీ మనం వినుంటాం గతంలో. అయితే అది ఒకప్పుడు కమ్యూనిస్ట్ అడ్డా నల్గొండ అన్నది. కమ్యూనిస్ట్ అడ్డా
అక్కడ కేసీఆర్ పరిపాలన ఒక దొర పరిపాలనగా చూస్తున్నారు వాళ్ళు. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఫ్యాక్టర్ కంటే కూడా ఒక కేసీఆర్ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని ఉడగొడదామన్న వేవ్ నల్గొండల కమ్యూనిస్టు బెల్ట్ ప్రజా చైతన్యం ఎక్కువ, నిజాంకి వ్యతిరేకంగా పోరాడిన ప్లేస్ కాబట్టి అదే భావజాలం ఉంది కాబట్టి ఏదో రాజగోపాల్ రెడ్డి మీద ప్రేమతో అక్కడ ఓటు వేయకుండా కేసీఆర్ వ్యతిరేక ఓటు మొత్తం కాంగ్రెస్ కి పడ్డది అక్కడ. కాబట్టి ఈరోజు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఎన్ని పార్టీలు మారినా కూడా మునుగోడులో కాంగ్రెస్ గెలవడానికి కారణం అదే నేను విశ్లేషిస్తున్నాను. ఇప్పుడు మనం చూస్తే లాస్ట్ టైం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి గెలిచి అధికార పార్టీ బీఆర్ఎస్ కి వెళ్ళారు. ఈసారి ఎట్లుండబోతుంది అంటారు వాళ్ళకి రిజల్ట్? ఈసారి కాంగ్రెస్ పార్టీ అన్ని సర్వేల ప్రకారం ఎట్లయితే చూపిస్తుందో క్లియర్ మెజారిటీ తోటే ఉంది. ఎందుకంటే వాళ్ళు గెలిచే స్థానాలు భారీ మెజారిటీ తోటే గెలుస్తారు. కాంగ్రెస్ పార్టీ 10,000, 15,000, 20,000, ఆలేరులో 15,000 దాటింది, ఖమ్మంలో 15,000 దాటుతుంది. కాబట్టి ఈ లీడు ఓటు శాతంలో కన్సాలిడేట్ అయిపోతుంది. అంటే ఓవరాల్ ఓటింగ్ మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ 3%, 2% మధ్యలో బీఆర్ఎస్ తోటి లీడ్ ఉంటుంది. కాబట్టి రిజల్ట్ మొత్తం కూడా కాంగ్రెస్కి ఫేవర్ ఉంటుంది. బీఆర్ఎస్ గెలిచేది 2,000, 3,000. కాబట్టి ఎట్లాంటి సందిగ్ధత లేకుండా చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ రేపు అధికారం చేపట్టబోతుంది. సార్ ఒకవేళ ఇప్పుడు మనం చూస్తున్నాం గాంధీ భవన్లో విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే సీఎం ఎవరు కాబోతారు? అంటే పార్టీని భుజాల మీద మోసి అంటే ఇక్కడ పార్టీ ఏం చూస్తుంది అంటే ఫైనాన్సింగ్ చూస్తుంది. ఫస్ట్ ఈ తెలంగాణలో జరిగే ఎన్నికలు ఇక్కడ పెట్టే డబ్బు భారతదేశంలో ఎక్కడ పెట్టకపోవచ్చు. మీరు న్యూస్లో చూస్తే ఓకే, ఎలక్షన్ కమిషన్ ఒక సుమారు 1,000 కోట్ల వరకు జప్తు చేసింది. ఎలక్షన్ కమిషన్ సుమారు 1,000 కోట్ల వరకు. భారతదేశంలో మీరు ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరిగినా కూడా అంత ఖర్చు కాదు. నియోజకవర్గంకి ఏదో 2, 3 కొన్ని నియోజకవర్గాల్లో సెంటిమెంట్ జరుగుతాయి. ఎక్కడ పట్టుకున్నా కొన్ని కోట్ల రూపాయలే రియల్ ఎస్టేట్ డబ్బు మొత్తం కూడా ఎన్నికల్లో వాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి స్పాన్సర్ ఉన్నారో ఇక్కడ రేవంత్ రెడ్డి చేతిలో స్పాన్సర్స్ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డికి నాయకత్వాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. పొంగులేటి కావచ్చు, మిగతా ఇప్పుడు మనము పాలమూరు జిల్లాలో చూస్తే బడా రియల్ ఎస్టేట్ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇచ్చింది. అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే ఇప్పుడు ఓటు బ్యాంకు ఓన్లీ డబ్బు మీద డిపెండ్ అయింది అంటున్నారు. అంటే మీరు డబ్బు పంచి ఓట్లు గెలుచుకున్నట్ట కాంగ్రెస్ వాళ్ళు? అంటే డబ్బు పంచిండ్రు, టీఆర్ఎస్ ధీటుగా డబ్బు పంచిండ్రు. పాలకుర్తిలో చూస్తే ఒక చిన్న అమ్మాయికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. డబ్బున్న ఏకైక కారణంతో ఇచ్చింది. చిన్న అమ్మాయి కాదు కానీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి కారణం ఏంటిది? డబ్బు చూసి ఇచ్చిరు. అంటే ఎర్రబెల్లి దయాకర్ రావుని అక్కడ ఉడగొట్టాలంటే అంటే ఝాన్సీ రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు నాన్ లోకల్ కాబట్టి వేరే కంట్రీ నుంచి వచ్చారు, పౌరసత్వం లేకపోవడం వల్ల వాళ్ళ కోడలికి ఇచ్చారు టికెట్. ఇక్కడ ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు లేరా? వీళ్ళంటే ఎన్ఆర్ఐస్ కాబట్టి అంటే ఒక మినిస్ట్రీ లెవెల్లో ఉండి అతను వెనకంజలో ఉండడానికి కారణం ఏమన్నారు? ఎర్రబెల్లి దయాకర్ ఒక మినిస్ట్రీ లెవెల్. ఎర్రబెల్లి దయాకర్ గతంలో కష్టమైన సమయాల్లో కూడా గెలిచిండు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జరిగిన బై ఎలక్షన్స్ లో టీడీపీ తరఫున ఎంపీగా గెలవడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఏంటిదంటే స్ట్రాటజీ వేసింది. ఇక్కడ అంత బలమైన అభ్యర్థిని కొట్టాలంటే డబ్బున్న వాళ్ళని దింపాలి, ఇక్కడ బరిలో దింపాలి. ఇప్పుడు డబ్బున్నా కూడా ఖర్చు చేసే సామర్థ్యం ఉండాలి. ఎర్రబెల్లిని కొట్టాలంటే ఇప్పుడు ఆయన మినిస్టర్, గ్రామస్థాయిలో నెట్వర్క్ ఉంటుంది ఆయనకి. కుట్రలు, కుతంత్రాలు, ఇంకా సీనియర్స్ చేసేవన్నీ మనకు తెలియదు ఏముంది. యువత రాజకీయాలకు రాకపోవడానికి కారణమే అది. సీనియర్లను అన్నిటినీ తట్టుకొని నిల్చోవాలంటే డబ్బు ప్రైమ్ ఫ్యాక్టర్గా చూసింది సార్ కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ ఏదైతే 2014 ఎన్నికల్లో డబ్బున్న వాళ్ళకే టికెట్ ఇచ్చింది మ్యాక్సిమం. కేసీఆర్ స్ట్రాటజీని కాంగ్రెస్ పార్టీ అప్గ్రేడ్ చేసింది కొంత. అంటే అన్ని సోషల్ కాజెస్ని పక్కన పెట్టి, సోషల్ ఈక్వేషన్స్ని పక్కన పెట్టి గెలుపు గుర్రాన్ని, అంటే డబ్బున్న వాళ్ళని ఇప్పుడు ఎట్లాగో కాంగ్రెస్ గాలి ఉంది కాబట్టి దానికి తగ్గట్టు డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళని ప్రిఫరెన్స్ ఇచ్చింది సార్ కాంగ్రెస్ పార్టీ. అంటే డిఫరెంట్ స్ట్రాటజీ వాడింది సార్ కాంగ్రెస్ పార్టీ. ఏంటిదంటే కాంగ్రెస్ వేవ్ తీసుకొచ్చింది ఈసారి. అభ్యర్థుల మీద డిపెండ్ కాకుండా కాంగ్రెస్ వేవ్లా డబ్బు పెట్టి అభ్యర్థులు గెలిచేటట్టు వ్యూహాన్ని తయారు చేసి సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది. సార్ డబ్బే ప్రధాన ఆయుధంగా వాడుకొని ఇప్పుడు చేస్తున్నా అంటారు మీరు తెలంగాణ. అంటే వేరే స్టేట్లో ఇప్పుడు 5 రాష్ట్రాల్లో కూడా సేమ్ అదే పరిస్థితి నెలకొందంటారా? మీరు చూడండి, మీరు ఓన్లీ తెలంగాణలో డబ్బు పంచే. ఇప్పుడు మీరు చూస్తే ఉత్తర భారతదేశంలో డబ్బు ప్రభావం అంత లేదు. కర్ణాటకలో కొంతవరకు ఉంది. అక్కడ కూడా రియల్ ఎస్టేట్ బెంగళూరులో పుష్కలంగా ఉంటుంది కాబట్టి డబ్బు ప్రభావం ఉంది. కానీ మిగతా రాష్ట్రాల్లో వాళ్ళ డబ్బుని లెక్కలోకి తీసుకొని ఎన్నికలు వచ్చేసరికి సెంటిమెంట్ పైన నడుస్తుంది అనమాట.
అందుకే చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి మీకు ఉత్తరప్రదేశ్లో మీరు చూస్తే ఓకే అరుణాదల్ లాంటి చిన్న పార్టీలు ఉన్నాయి. డబ్బు ప్రభావం ఉంటే ఆ పార్టీలు అన్ని బంద్ అయిపోవాలి. ఎప్పుడో బీహార్లో చూస్తే చిన్న పార్టీలు ఉన్నాయి, చిన్న చిన్న పార్టీలు. మీరు అప్పుడు చూస్తే రామ్విలాస్ పాస్వాన్కు పార్టీ ఉండేది, ఇప్పుడు మంజీ అనేట ఆయన ఇంకో పార్టీ పెట్టిండు, ఆయన అప్పుడు సీఎం అభ్యర్థిగా ప్రకటించారు బీజేపీ వాళ్ళు. అంటే ఇవన్నీ కూడా మీరు చూస్తే ఇక్కడ చిన్న పార్టీలు లేవు, ఎందుకంటే డబ్బును పెట్టగలిగే స్తోమత లేదు. మీరు మహారాష్ట్రలో చూసినా కూడా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. మీరు మహారాష్ట్రలో చూస్తే ఇప్పుడు కూడా 5 పార్టీలు తయారైనాయి చీలిక తర్వాత. తెలంగాణ వచ్చేసరికి డబ్బు ఉందా డబ్బు లేదా అని స్పష్టమైన చీలిక వచ్చేసింది, ఇక్కడ పోలరైజేషన్ వచ్చేసింది. అంటే ఖర్చు పెడితేనే నాయకుడు అవుతాడు. తెలంగాణ ఖర్చు పెట్టగలిగితేనే నాయకుడు. ఒక బీసీ నాయకుడు అయ్యండి మీరు, ఈ బీసీల ఓట్లు అంటే రేవంత్ రెడ్డి గారు ఒక ఓబీసీకి సంబంధించిన క్యాండిడేట్, ఓసీకి సంబంధించిన అలాంటిది ఈ రేవంత్ రెడ్డికి ఓట్లు ఎలా పడ్డాయి అంటారు? బీసీలు 52% ఉన్న మన తెలంగాణలో, అంటే ఇండియా వైడ్ 52% ఉన్నారు, మన తెలంగాణలో కూడా 60% ఉండొచ్చు. కొన్ని ఈ సందర్భాల్లో ఈటెల రాజేందర్ గారు కూడా సుడిగాలి పర్యటన చేశారు హెలికాప్టర్ వేసుకొని. అలాంటి ఓట్లు కూడా అతను కూడా ఎన్కంజే ఉండే పరిస్థితి నెలకొంది ఇప్పుడు. ఈటెల రాజేందర్ గారు ప్రముఖ బీసీ నాయకుడు మన ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే. అయితే రెండు ప్రాంతాల్లో ఆయన పోటీ చేయడం వల్ల అది కొంత మైనస్ అయింది ఆయనకి. ఒకటే ప్రాంతం ఆయన ఏదైతే హుజురాబాద్ ఉందో ఆయన దానిపైన ఫోకస్ చేసింటే అయిపో. ఇంకోటి ఆయన ఎప్పుడైతే బీసీ సీఎం అన్నారో అప్పుడు ఆ పార్టీ ఖాళీ అయిపోయింది. పెద్ద తలకాయలంతా కూడా అంటే సీఎం అభ్యర్థులుగా కొంతమంది ఫీల్ అవుతుంటారు కదా, బీజేపీలో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు యాంటీగా కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది. అటు పోలరైజేషన్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేయండి, ఆయన బీసీ సీఎం అన్నాక కొంతమంది ప్రముఖ నాయకులు కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళిపోయారు వెంటనే. యూనిటీ లేదంటారా బీసీలో? బీసీ యూనిటీ అని కాదు, ఇప్పుడు మనం ఎలక్టోరల్ స్ట్రాటజీ ఎలక్షన్ మనం విశ్లేషిస్తున్నాం మనం అంతే. ఇక్కడ ఎలక్షన్ ఈటెలకి బీసీలు ఎందుకు ఓటేయలేరన్నది వేరే టాపిక్. అది వేరే టాపిక్. బీజేపీ ఓడిపోవడానికి కారణం మీకు చెప్తున్నాను నేను. ఆయన బీసీసీఎం అన్న వెంటనే ప్రముఖ నాయకులు లాస్ట్కి విజయశాంతి కూడా వెళ్ళిపోయింది. కాంగ్రెస్ పార్టీ అందుకే డిక్లేర్ చేయలేదు సీఎం క్యాండిడేట్ని. డిక్లేర్ చేస్తే వాళ్ళు ఇటు జంప్ అవుతారు అన్న భయానికి ఆశావాహులు ఎక్కువ ఉంటారు. అంటే ఇప్పుడు మనం ట్రైలింగ్ చూస్తున్నాము, మనకి రిజల్ట్ ఫైనల్ ఇంకా టైం పడుతుంది కాబట్టి, ఇంకో 1-2 hours పడుతుంది కాబట్టి ఇప్పుడు ట్రైలింగ్ చూస్తున్నాము. అతను అంటే ఈటెల రాజేందర్ గారు ఒక మంచి పేరున్న నాయకుడు, ఒక ఉద్యమ నాయకుడు. అది ఏంటిదంటే ఇంకా ఆయన అభిమన్యుడు అయిపోయిండు, ఆయన పద్మవ్యూహంలో అభిమన్యుడు అయిపోయిండు, అర్జునుడు కావాల్సిన వ్యక్తి. నిజంగా బాధాకరం. ఆయన గెలవాలనే మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే బీజేపీ పార్టీ నినాదం తీసుకొచ్చింది ఫస్ట్ టైం బీసీసీఎం అని. ఆ నినాదం నిలబడాలనే మనం కూడా కోరుకుంటాం. ఆ ఈటెలకు అందరూ మద్దతు ఇచ్చి ఉంటే మంచిగా ఉండేదని మనం అనుకుంటున్నాం వ్యక్తిగతంగా. సరే, ఇప్పుడు మన పరిస్థితి చూస్తుంటే దాదాపు బీజేపీకి 8 సీట్లు వచ్చే పరిస్థితి ఉంది. మన ఎంఐఎంకి కూడా 7 సీట్లు అలానే ఉండిపోతున్నాయి. ఒకవేళ హంగ్ ఏర్పడితే ఈ తెలంగాణలో అంటే 66+ ఉన్నారు కాంగ్రెస్, ఇక్కడ బీఆర్ఎస్కి వచ్చే 40+ నడుస్తుంది. ఒకవేళ హంగ్ ఏర్పడితే ఈ ఎంఐఎం కానీ బీజేపీ కానీ ఈ బీఆర్ఎస్లో కలిసే ఛాన్స్ ఉందంటారా? అంటే హంగ్ పరిస్థితి ఇప్పుడు చేదాటిపోయింది. మార్నింగ్ న్యూస్ చూసినప్పుడు హంగ్ అనిపించింది మనకి, కానీ ఇప్పుడు లీడ్ స్పష్టమైన లీడ్ ఉన్నది. మెజారిటీస్ మనం చూస్తే మనకు ఒక పిక్చర్ వచ్చేస్తుంది. 10,000 15,000 బీఆర్ఎస్ గెలిచేవి 2,000 3,000 కాబట్టి హంగు పరిస్థితులు లేవు. బీజేపీకి 8 రావడానికి కారణం ఆదిలాబాద్లో ప్రభావం బాగుంది. అక్కడ మహారాష్ట్ర బెల్ట్ కాబట్టి అదంతా కూడా ఆదిలాబాద్లోనే 3-4 స్థానాలు గెలుస్తుంది. హైదరాబాద్లో కొన్ని స్థానాలు గెలుస్తుంది. అక్కడ హైదరాబాద్లో రాజేష్ సింగ్ కొంత లీడ్ తీస్తుండు. అట్లా అక్కడక్కడ నిజామాబాద్లో స్థానం అర్బన్లో గెలుస్తుంది. కాబట్టి ఓవరాల్గా బీజేపీకి 7-8 స్థానాలు అది ఎక్స్పెక్టెడ్ ట్రయాంగులర్ ఫైట్ల ప్రజా వ్యతిరేకతల అటు ఇటు బీజేపీకి మల్లుతుండ్రు. సార్, ఒక సీఎం క్యాండిడేట్ అయ్యండి కామారెడ్డిలో సైతం వెనుకంజలో ఉన్నారు. దీన్ని బట్టి మీరు ఒక టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చినది మైనస్ పాయింట్ అయిందంటారా? అంటే ఇక్కడ బీఆర్ఎస్ ని చేశారు కదా, అలా కాదు నవ్య గారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది కదా, టీఆర్ఎస్ని ఇప్పుడు నేషనల్ లెవెల్కి తీసుకెళ్తా అని మన కేసీఆర్ గారు ప్రకటించారు. అదే మైనస్ పాయింట్ అయిందంటారా? అంటే అది నిజంగా కూడా మైనస్ పాయింట్ అయిపోయింది. మళ్ళీ ప్రకటించిన తర్వాత దాన్ని ఎందుకు ఇంకా ముందుకు తీసుకువెళ్లకుండా అక్కడే ఆపేసిన పరిస్థితి. దాని యొక్క ఉద్యమ స్వరూపాన్ని మారిపోయింది అనుకోవచ్చు. టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్ గా మారిందో దాని యొక్క ఉద్యమ స్వరూపం మారిపోయింది. టీఆర్ఎస్ ఒక సెంటిమెంటల్ ఉద్యమ పార్టీ, అది బీఆర్ఎస్ గా మార్చడం ద్వారా భారతీయ అని చెప్తుండ్రు కేసీఆర్. అంటే కేసీఆర్ ఇక్కడ ఎట్లయితే కాళేశ్వరం అన్నాడో జాతీయ స్థాయిలో నదుల అనుసంధానం లాంటి ఎజెండాను తీసుకుపోదాం అనుకుంటు, కానీ
అవి సైంటిఫిక్గా అవి అంత ఈజీ కాదు. అవి 40 ఏళ్ల నుండి సర్వేలు చేసి వాటన్నిటికీ కూడా అంటే ఆయన ఆలోచన అన్నది కార్యాచరణకు వచ్చేసరికి అమలు కాదు. కాబట్టి అది బీఆర్ఎస్గా ఫెయిల్ అయింది. అది ఇక్కడ మనం కాళేశ్వరం చూసినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అది అమలయ్యేసరికి దానికి అయ్యే విద్యుత్ ఖర్చు ఎక్కువ అని చెప్తున్నారు బయట, పైగా పిల్లర్లు కుంగిపోయినాయని చెప్తున్నారు. కేసీఆర్ యొక్క ఇక్కడ ఏంటిదంటే కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడానికి కారణం గజ్వేల్ ఆయన డౌట్ ఉండి చేసిండు. అంటే కేసీఆర్కి ముందే ఒక అంచనా ఉన్నట్టుంది, వాళ్ళకి ఇంటెలిజెన్స్ నివేదికలు, ప్రజా వ్యతిరేకత, వాళ్ళు ప్రతి నియోజకవర్గం ఇప్పుడు కూడా 2 సార్లు 2 నియోజకవర్గాలు పోటీ చేస్తారు కేసీఆర్ గారు. లాస్ట్ టైం కూడా మన గజ్వేల్లో చేశారు, ఇంకో నియోజకవర్గం కూడా చేశారు అనుకుంటా. ఫస్ట్ టైం చేసిండు. అంటే ఆల్రెడీ ఆయనకు ఒక అంచనా ఉంది, వాళ్ళు కులాల వారీగా చూసుకుంటారు. ఇప్పుడు మనం కర్ణాటకలో చూస్తే ఎలక్షన్స్ హైదరాబాద్ కర్ణాటక మొత్తం క్లీన్ స్వీప్ చేసింది కర్ణాటక. ఈరోజు దాని ఎఫెక్ట్ రంగా మనకు పడుతుంది. ఈరోజు పాలమూరు జిల్లా పైన వికారాబాద్, తాండూరు, పరియా బెల్ట్ మొత్తం స్వీప్ దిశగా నడుస్తుంది. అంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రకటించారో అప్పుడే జనాల్లో కొంచెం అవగాహన వచ్చేసింది, సెంటిమెంట్ కోల్పోయింది. అంటే మన రాష్ట్రాన్ని ఇంకా ఏం చేయలేకపోయాడు, అప్పుడే నేషనల్ లెవెల్ పాలిటిక్స్ ఎందుకు ఇతనికని ఒక మైనస్ పాయింట్ అయితే వచ్చేసింది. అంటే నిజంగా కూడా తెలంగాణ ఆశయాలు నెరవేర్చకుండా భారతీయ ఆశయాలు అంటే ఒక జోక్ అయిపోయింది. ప్రజలు దాన్ని ఆశిస్తారు. నోటిఫికేషన్ ఇస్తాడా, మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాడా, కేసీఆర్ గ్రూప్ అని ఇస్తాడా, కేసీఆర్ గ్రూప్ ఇస్తాడా, పైగా ఉద్యోగ నోటిఫికేషన్ల సమయంలో అన్ని కూడా గ్లిచెస్, అన్ని కోర్టు కేసులు నడుస్తున్నాయి. మొత్తం మన ఇంటిని ఏమైందంటే ఇక్కడ తీవ్ర తెలంగాణ సెంటిమెంట్ ఉన్న వాళ్ళు తెలంగాణకి వేస్తారు, కానీ భారతీయ అయిపోయేసరికి వీళ్ళు ఇక్కడేం చేయలేదు, భారతదేశానికి ఏం చేస్తారు ఈ కేసీఆర్. ఫస్ట్ ఇల్లు చక్క పెట్టాలి, ఇల్లు ఆయన చక్క పెట్టకుంటే మేము చక్క పెడతామని వాళ్ళు ఒక ఒపీనియన్కి వచ్చేసారు. వాళ్ళు నిరుద్యోగులు కావచ్చు, యువత కావచ్చు, పైగా సెంటిమెంట్ ఓటర్స్ కూడా కేసీఆర్కి ఎవరైతే అతుక్కొని ఉన్నారో ఓటర్స్ ఈ బీఆర్ఎస్ ఏంటిది, భారతీయ ఏంటిది అని వాళ్ళు బీఆర్ఎస్ క్యాంటీ అవ్వడం కూడా జరిగింది. సార్ ఇప్పుడు చూస్తున్న పరిస్థితి అయితే హైదరాబాద్లో మాత్రం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. అంటే దీన్ని బట్టి మీరు ఏమంటారు? ఈ కేటీఆర్ చేసిన ఇప్పుడు సాఫ్ట్వేర్ని తీసుకొచ్చారు, ఇప్పుడు నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ సిటీగా చేశారు, ఇవన్నీ ప్లస్ పాయింట్ కావచ్చా అర్బన్ సిటీలో మాత్రం ఇది ముందంజలో? కాంగ్రెస్ పార్టీ సరైన అభ్యర్థులు ప్రకటించలేదు మొట్టమొదటి, లేకుంటే ఇక్కడ కూడా టఫ్ ఫైట్ ఉండేది. ఇక్కడ కూడా టఫ్ ఫైట్ ఉండేది. కాంగ్రెస్ పార్టీ వీక్ క్యాండిడేట్స్ ని ప్రకటించడం వల్ల ఇక్కడ బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ జరుగుతుంది అనమాట. మీరు 10 మంది పేర్లు చెప్పండి హైదరాబాద్ ఎవరు గట్టి అభ్యర్థులు మీరు ఒకసారి చూస్తే అంతా కూడా వీక్ క్యాండిడేట్స్ ఉన్నారు హైదరాబాద్ లో మొత్తం. కాంగ్రెస్ పార్టీ తలసానికి కాంపిటీషన్ లేదు, పద్మారావు గౌడ్ కాంపిటీషన్ లేదు, అక్కడ కాలేరు వెంకటేష్కి మన అంబర్పేటలో బీజేపీ నుండి మాజీ మంత్రివర్యులు కృష్ణ యాదవ్ నుండి పోటీ ఉంది, అక్కడ 3rd ప్లేస్ ఉంది అంబర్పేటలో దాదాపు కాంగ్రెస్ పార్టీ. ముషీరాబాద్లో అంజన్ కుమార్ యాదవ్ గారు కొంత ఫైట్ ఇచ్చినా కూడా అక్కడ బీఆర్ఎస్ లీడ్లు ఉంది. అంటే అంత కర్ణాటక ప్రభావము జిల్లాల ఎట్లయితే పాలమూరు జిల్లా కొంత ఆ వికారాబాద్ బార్డర్ ప్రాంతాల పడ్డదో హైదరాబాద్ వరకు రాలేదు. అక్కడ తీవ్రమైన యాంటీవేవ్. జూబ్లీ హిల్స్ లో కూడా మీరు చూస్తుంటే ఒక క్రికెటర్ని తెచ్చి పెట్టారు, అజారుద్దీన్ లాంటి నాయకుని క్రికెటర్ని ఒక ఎంపీగా చేసిన క్రికెటర్, అతను కూడా వెనుకొంజలో ఉండే ఛాన్సెస్ ఉంది. అంటే ఒక బీసీ వర్గాలకి చెందిన నవీన్ యాదవ్ కూడా మన చిన్న శ్రీశైలం వాళ్ళ అబ్బాయి కూడా సపోర్ట్ ఇచ్చారు, అయినా కానీ ఇతను గెలిచే ఛాన్సెస్ లేదు ఇక్కడ. దీన్ని బట్టి మీరు అంటే జూబ్లీ హిల్స్ లో మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే అజరుద్దీన్ పైన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఆయన ఇండియన్ కెప్టెన్ ఉన్నప్పుడు అదంతా విత్ ఎవిడెన్స్ మొత్తం అప్పుడు దానిపైన విచారణ చేసిండ్రు, కోర్టుకు పోయింది, కొన్ని ఏండ్ల పాటు అది కోర్టులో నలిగింది. అది తర్వాత అజరుద్దీన్ ఒకసారి ఉత్తరప్రదేశ్కి పోయి పోటీ చేస్తాడు, అప్పుడప్పుడు ఉత్తరప్రదేశ్లో ఒకసారి ఎంపీ అయ్యిండు ఆయన, మళ్ళీ ఇక్కడికి వస్తాడు, మళ్ళీ ఆ ఎంఐఎం అభ్యర్థిని పెట్టింది అక్కడ ఓట్లు చీల్చడానికి, సెటిలర్ ఓట్స్ ఉన్నాయి. ఇదంతా కూడా ఏంటిదంటే అక్కడ ఒక హోరాహోరీ పోరాటం జరుగుతుంది. పి విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్కి సపోర్ట్ ఇవ్వడము, ఇంకా మనకి ఫైనల్ రౌండ్ వచ్చేసరికి ఒక క్లారిటీ డెవలప్ అవుతుంది మనకి. ఇప్పుడు సార్ ములుగులో చూసుకుంటే సీతక్క ఎప్పటి నుంచో అక్కడ ప్రజాదరణ పొందిన మావోయిస్టుల నుంచి వచ్చిన ఒక నాయకురాలు, ఈసారి ఖచ్చితంగా నన్ను ఓడిస్తారు, నన్ను ఓడించడానికి మనిషికి ఓటుకి 10,000 ఇస్తారని బహిరంగంగానే చెప్పింది. అయినా సరే ఇప్పుడు సీతక్కే మెజారిటీతో ఉన్నారు, ఎట్లా చూడాలంటారు? అంటే అవన్నీ కూడా ఎలక్షన్ స్ట్రాటజీస్. ఇప్పుడు మనం పాడి కౌశిక్ రెడ్డిని చూసినాం, నేను చచ్చిపోతా అని సెంటిమెంట్, అట్లా సెంటిమెంట్ ప్రజల్లో ఒక సెంటిమెంట్ వాళ్ళకున్న అందరు పొలిటీషియన్స్ యాక్టర్స్ కాబట్టి అందరు కూడా సెంటిమెంట్ వాడతారు ఖచ్చితంగా. సెంటిమెంట్ లేకుంటే ఆ సైలెంట్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో
వాళ్ళు ఓటు ముందు నోటా కూడా వేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఓటు ముందు చాలా మంది నోటా కూడా ఈ రోజు మీరు చూస్తే నోటాకు పడ్డ ఓట్లు కూడా చాలా ఉంటాయి. ప్రతి ఓటు గెలుపుకు కారణం అవుతుందని వాళ్ళు న్యూట్రల్ ఓటర్స్, సైలెంట్ ఓటర్స్, నోటాకేసే ఓటర్స్ అందరినీ గుంజాలని. ఇంకోటి మెజారిటీ ఎక్కువ ఉంటే కాంగ్రెస్ పార్టీలో మినిస్ట్రీ మంచిది ఇస్తారు, అదొక సెంటిమెంట్ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ప్రజా సెంటిమెంట్ ఒక నక్సల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చింది మన సీతక్క గారు. కాబట్టి వాళ్ళక్కడ ఉద్యమ సాహిత్యము, ఉద్యమకారులను తయారు చేయడము, స్పీచెస్ ఇవ్వడం, వాళ్ళందరూ ట్రైనింగ్ తీసుకొని ఉంటారు అక్కడ నక్సలిజం ఉన్నప్పుడు. కాబట్టి వాళ్ళకి ఎన్నికల్లో ఒక స్ట్రాటజీ, వాళ్ళకి ఎన్నికల ముందు ప్రజల్లో భావోద్వేదం తేవడం, గతంలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ఎట్లా తెచ్చిండో స్ట్రాటజీలో భాగంగా వాళ్ళు అట్లా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ లో గెలుస్తున్న ఎమ్మెల్యేలు కేసీఆర్ టచ్ లోకి వెళ్ళి ఆ పార్టీలకు జంప్ అయ్యే అవకాశాలు ఉంటాయా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్లీన్ మెజారిటీ ఉంది కాబట్టి, క్రిస్టల్ క్లియర్ మెజారిటీ ఉంది కాబట్టి కష్టమే. ఒకవేళ హంగు పరిస్థితి ఉండింటే వాళ్ళు టచ్ లోకి వెళ్ళేవారు. ఏదో ఒకటి చేస్తారు కదా అధికార పార్టీ ఉన్నప్పుడు. అంటే మనం ఇప్పుడు ఎట్లుంటదంటే, మనం ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది, నరేంద్ర మోడీ ఏం చేయలేకపోయాడు, ఎందుకంటే యూనిటీ తోటి ఉన్నారు వాళ్ళు అక్కడ. అదే కర్ణాటకలో పోయినసారి హంగు వస్తే వాళ్ళు కూలగొట్టింది వాళ్ళు. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో యూనిటీగా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒక 9 years తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఆర్థికంగా డబ్బు పెట్టుకొని వాళ్ళు చాలా నష్టపోయారు. పార్టీని కాపాడుకొని, క్యాడర్ కాపాడుకొని, కొత్త నాయకత్వము, వాళ్ళ పనులు అవి ఇవి చాలా చేసుకునే ఆశయాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి కొత్త ముఖ్యమంత్రి ఎవరైనా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు వాటిని ఫుల్ఫిల్ చేస్తారు మ్యాక్సిమం. ఈ అసమ్మతి రాకుండా కాంగ్రెస్ పార్టీ క్యాడర్లా, కాంగ్రెస్ పార్టీలా వాళ్ళ ఒక డిసిల్యూజన్మెంట్ రాకుండా లీడర్లకి. ఇప్పుడు చాలామంది లీడర్లు ఓడిపోయి ఉన్నారు 2 electionsలో. వాళ్ళు పొలాలు అమ్ముకున్నారు, వాళ్ళ ఆస్తులు అమ్ముకున్నారు, వాళ్ళ క్యాడర్ కూడా డబ్బులు పోగొట్టుకున్నారు మొత్తం చాలా నియోజకవర్గాల్లో. వాళ్ళంతా కూడా ఇప్పుడు దాన్ని రీగెయిన్ చేయాలన్న ఆలోచనతో ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ని అందరు కలిసికట్టుగానే ముందుకు తీసుకుపోదామని చూస్తారు కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకోండి సార్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది, ఆఫ్టర్ 2 to 3 monthsలో ఈ అవిశ్వాస తీర్మానం పెట్టే ఛాన్సెస్ ఉందంటారా అసెంబ్లీలో? ఎందుకంటే క్యాబినెట్ మినిస్ట్రీ తర్వాత ఎమ్మెల్యేలకి ఎరవేసే ఛాన్సెస్ ఉందంటారు. ఉండకపోవచ్చు బీఆర్ఎస్ వాళ్ళు, ఎందుకంటే 45+ వీళ్ళకు ఉన్నాయి. ఒక 10 seats ఒక కాంగ్రెస్ నుంచి చాలామంది లాస్ట్ టైం కూడా జంపు జిల్లాలని అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మనం చూస్తే మనం ఎక్కడ ఎన్నికలు చూసినా కూడా ఒక జస్ట్ బార్డర్లో ఉన్న ఎవరైతే బార్డర్లో ఉన్న పార్టీస్ ఉంటాయో, అంటే మనం గోవాలో చూసినా, మనము కర్ణాటకలో చూసినా, మధ్యప్రదేశ్లో మనము 2018 ఎన్నికలు చూస్తే మనము అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, కానీ బార్డర్ ఉందన్నమాట, అంటే ఇండిపెండెంట్ల సపోర్టు. అట్లాంటి ప్రత్యేక పరిస్థితులనే వీళ్ళు చీలుస్తారు తప్ప క్లియర్ మెజారిటీలో చీల్చడం జరగదు. ఎందుకంటే క్యాడర్ ఒప్పుకోరు, క్యాడర్ రోడ్ల మీదకి వస్తారు, వాళ్ళకి డబ్బు ఖర్చు చేసి ఉంటారు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీకు చెప్పాను కదా నేనంతా. కాబట్టి ఇది 5 years కొనసాగుతుందని నేను ఆశిస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని కూడా అదొక హెల్దీ సంకేతంగా వెళ్తుంది అది. సరే, ఇప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత కేసీఆర్ గారు ఎటువంటి కామెంట్స్ చేసే పరిస్థితి ఉంటుంది? ప్రెస్ మీట్ పెట్టి ఏం ఛాన్సెస్ ఉంటుంది ప్రజలకి? అంటే ఇక్కడ మనం ఒకటి చూస్తే, ఆన్సర్ ఇవ్వాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని అటాక్ చేసే పరిస్థితి లేదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక ప్రతిపక్షం అవసరం. మళ్ళీ బీజేపీ పికప్ అయిందంటే కాంగ్రెస్ పార్టీని భూమి మీద లేకుండా చేస్తారు కాంగ్రెస్ పార్టీని బీజేపీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ స్ట్రాటజిక్ మిస్టేక్ చేస్తాను నేను అనుకోను. ఏదో మొత్తం ఎమ్మెల్యేని గురించి కేసీఆర్ని కార్నర్ చేస్తా, జైలుకి పంపుతా, అట్లాంటి పరిస్థితులు ఉండవు అనుకుంటున్నాను. కేసీఆర్ ఫైట్ బ్యాక్ చేస్తాడు వచ్చే ఎన్నికల్లో. కేసీఆర్ ఫ్యామిలీ, కేటీఆర్ వాళ్ళంతా కూడా వాళ్ళ అనుభవం ఉంది, అభివృద్ధి చేసిరు, పథకాలు పెట్టిరు. కాబట్టి వచ్చే ఎన్నికలు అంటే కన్స్ట్రక్టివ్ ప్రతిపక్ష పాత్ర వాళ్ళు ఎన్నికల ఈసారి 5 years పోషించే పాత్ర ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కన్స్ట్రక్టివ్ ప్రతిపక్షంగా వాళ్ళు ఉండగలుగుతారు. ఎందుకంటే చెప్పడానికి వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయినాక మనం కర్ణాటక చూస్తే రైతులు ఇబ్బంది పడుతున్నారు అక్కడ. కాబట్టి బీజేపీ అటాక్ చేస్తుంది. యడ్యూరప్ప కొడుకుని చీఫ్గా చేసిండ్రు, అటాక్ చేస్తున్నారు వాళ్ళు. ఏమైంది, రాష్ట్ర బడ్జెట్ ఇవాళ తీస్తుంది, ఆ పథకం అన్నారు, మహిళల అకౌంట్లో పైసలు ఇస్తా అంటున్నారు మీరు, ఆ బస్సు ఫ్రీ బస్ అన్నారు, ఆర్థిక పరిస్థితి ఏమైంది, దివాళా తీస్తుంది, బడ్జెట్ ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి రేపు కాంగ్రెస్ వచ్చినాక వాళ్ళు గ్యారెంటీలు ఎట్లయితే అమలు చేస్తారో దాన్ని బట్టి కేసీఆర్ అటాక్ చేయడం జరుగుతుంది. మేము ఇట్లా అంటే జనాలు తిప్పుకోవడానికి, ఎందుకంటే క్యాడర్ యూనిటీ ఉంది, ఒక ఉద్యమ పార్టీ, వాళ్ళంతా రెడీగా ఉన్నారు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్ఫెక్ట్గా ఉంది. కాబట్టి హెవీ ఫైట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ చేసినట్టే టీఆర్ఎస్ వాళ్ళని గుంజుదాము 10 మంది
గతంలో రేవంత్ రెడ్డి ట్రై చేసిండు, మనం ఓటుకు నేర్పిస్తే చూస్తాం, ఆ, ఇదే ట్రై చేసిండు గుంజుదామని. చేస్తే మాత్రము బీఆర్ఎస్ బీజేపీతో టైప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బీఆర్ఎస్ ఓకే. బీజేపీ ప్రభావం పెరిగి ఒకసారి బీజేపీ పెరిగితే మీరు మధ్యప్రదేశ్లో చూస్తుంది 25 ఏళ్ల నుండి బీజేపీ ఓడిపోవడంలో ఈరోజు ఇంకా మెజార్టీ పెరిగింది. రాజస్థాన్లో బీజేపీ వస్తుంది, ఛత్తీస్గఢ్లో వస్తుంది. అంటే బీజేపీ పార్టీ ఒకసారి వస్తే ఒక 50 ఏళ్ళు ఉంటుంది. అంత సెంటిమెంట్ తోటి అంత గ్రౌండ్ వర్క్ చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి స్ట్రాటజీకి మూవ్ చేస్తుంది, వాళ్ళు ఎట్లాంటి స్ట్రాటజీ ప్లే చేస్తారు అనేది మనం వేచి చూడాలి. సార్ ఫైనల్గా ఒక విషయం చెప్పండి. ఈ వచ్చే ఎన్నికల్లో అంటే సెంట్రల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి మార్చ్ ఏప్రిల్లో, దాని మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపెడుతుంది బీఆర్ఎస్కి కానీ, అటు కాంగ్రెస్కి కానీ, ఇటు బీజేపీకి కానీ? ఎలా ఖచ్చితంగా ఈ రిజల్ట్ ఉండబోతుంది? ఏం చూపిస్తుంది అంటే బీజేపీ గ్రౌండ్ తయారు చేస్తుంది ఎంపీ ఎన్నికలకి. ఓకే. ఎందుకంటే బీఆర్ఎస్ ఓటర్స్ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ వైపు షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఈసారి ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్కి ఒక 37-38% వేసినా వాళ్ళు కొంత నిరాశకు గురవుతారు. నిరాశకి ఇప్పుడు బీజేపీకి ఒక 14% ఓట్ బ్యాంక్ వచ్చింది ఈరోజు. ఈ 14కి వీళ్ళలో ఒక 25 టిల్ట్ అయినా కూడా 39% బీజేపీకి వచ్చి వెస్ట్ బెంగాల్ తరహా బీజేపీకి ఎంపీ సీట్లు పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాంగ్రెస్ వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఇదంతా కూడా ఈరోజు బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు. వాళ్ళు కాంగ్రెస్ని ఎదుర్కోవడానికి చూస్తారు రేపు ఎంపీ ఎన్నికల్లో. కాబట్టి బీజేపీ సరైన ప్రత్యర్థి అన్న ఆలోచన వాళ్ళు స్టార్ట్ చేస్తే మీరు ఏప్రిల్లో హోరాహోరీ పోరాటం చూస్తారు. ఎందుకంటే నరేంద్ర మోడీ అక్కడ బలంగా ఉన్నాడు ఈరోజు. బలమైన ప్రత్యర్థి నరేంద్ర మోడీ అనుకుంటారు ఎంపీ సీట్లలో, కేసీఆర్ అనుకోరు వాళ్ళు. కాబట్టి ఈ ఓట్ బ్యాంక్ టిల్ట్ అయ్యి ఈరోజు టీఆర్ఎస్కి పడ్డ ఓట్ బ్యాంక్లో ఒక 70% టిల్ట్ అయ్యి బీజేపీకి ఉన్న ఎంపీ ఓట్ బ్యాంక్ మనం పోయినసారి చూస్తే 20% వచ్చింది. వీళ్ళకి 20% అయితే వెస్ట్ బెంగాల్ తరహా టఫ్ ఫైట్ ఇక్కడ కూడా ఉంటుంది ఎంపీ ఎన్నికల్లో. చూసారు కదా ఫ్రెండ్స్, కాంగ్రెస్ మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు ముందంజలో పెట్టి ఆ 6 గ్యారంటీలతోని 66 సీట్లకు పైన మెజారిటీ తెచ్చుకొని కాంగ్రెస్ పుంజుకొని గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అంటున్నారు మన బీసీ నాయకుడు డాక్టర్ అరుణ్ కుమార్ గారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మా స్టూడియోకి వచ్చి ధన్యవాదాలు ఇంత బిజీలో కూడా. రైట్, థ్యాంక్ యూ అండి.